హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏంటో చూద్దాము. సో, దానికంటే ముందు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పటివరకు తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఇకపోతే మనకి బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది ఈరోజు. అంటే మనకి స్లాట్ బుకింగ్ నిన్నటి వరకు డేట్ ఉండేది. స్లాట్ బుక్ చేసుకోవడానికి. సో, ఒకరోజు స్లాట్స్ గూడా పెంచారు సరిపోక. అంటే అప్ టు 14థ్ వరకు గూడా స్లాట్స్ ఇవ్వడం జరిగింది. 13థ్ ఇక్కడ యాక్చువల్‌గా మనకి 13థ్ చూపిస్తుంది షెడ్యూల్ ప్రకారంగా. బట్ 14థ్ గూడా స్లాట్స్ అవైలబుల్‌గా ఉండే. నిన్న చాలామంది 14థ్ రోజు గూడా బుక్ చేసుకోవడం జరిగింది. సో, ఇంకా స్లాట్ బుక్ చేయడానికైతే ఛాన్స్ లేదు ఈ రోజు నుంచి. నిన్నటికే క్లోజ్ అయిపోయింది. సో, ఈరోజు, రేపు స్లాట్ బుకింగ్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఈరోజు, రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 15థ్ వరకు మనకి టైం అయితే ఉంది ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఆ తర్వాత మనకి 19థ్ ఆన్ ఆర్ బిఫోర్ 19థ్ మనకి అలాట్మెంట్ రిజల్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట. సో, దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ ఏంటంటే అసలు టోటల్‌గా నంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో అంటే 1,80,424 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. ఆఫ్టర్ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ అనుకోవచ్చు. ఏదైనా మొత్తం 1,80,424 మంది క్వాలిఫై అయ్యారు. బట్ దాంట్లో నిన్నటి వరకు స్లాట్ బుక్ చేసుకున్నది మాత్రము 99,170 క్యాండిడేట్స్ మాత్రమే. అంటే మరి మిగిలిన వాళ్ళు అంటే అప్రాక్సిమేట్‌గా ఒక 900, 800 తక్కువ 1,00,000 అనుకోండి. ఇంకా 80,000 క్యాండిడేట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మరి ఎందుకు దీనికి బుక్ చేసుకోలేదు అనంటే, స్లాట్ బుక్ చేసుకోలేదంటే, మేబీ వాళ్ళు డిగ్రీకెళ్ళి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ జోసా కౌన్సిలింగ్‌లో వాళ్ళకి వచ్చుండొచ్చు సీట్స్. అటెళ్ళిపోయి ఉండొచ్చు. అదర్‌వైజ్ ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి గదా! లైక్ ఎస్ఆర్ఎం, విట్ ఇట్లాంటివి. సో, అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో గూడా వాళ్ళు యూనివర్సిటీస్‌లో సీట్ తీసుకొని ఉండొచ్చు. మేబీ అందుకనే వాళ్ళైతే బుక్ చేసుకోలేదు. బట్ ఎనీవే మనకిప్పుడు అప్రాక్సిమేట్‌గా 99,170 మంది సీటు అదే స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. బట్ నిన్నటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది మాత్రం మనకి 88,800 క్యాండిడేట్స్‌కి మాత్రమే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు, రేపు గూడా టైం ఉంది కాబట్టి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది యాడ్ అవుతారు. వాళ్ళంతా కలిపితే అప్రాక్సిమేట్‌గా మనకి 90,000 95,000 అవ్వచ్చు. ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు. అండ్ నిన్నటి వరకు మనకి ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసింది 60,000 మందే. అప్రాక్సిమేట్‌గా 60,730 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగిందనమాట. ఇంకా స్టిల్ కొంతమంది పెడుతూనే ఉన్నారు. కొంతమంది పెట్టి మళ్ళీ వాటిని మోడిఫై చేస్తున్నారు. రీఆర్డర్ చేస్తున్నారు. కొన్ని యాడ్ చేస్తున్నారు. కొన్ని డిలీట్ చేస్తున్నారు. సో, ఇవన్నీ గూడా మీరు ఎక్సర్సైజ్ చేయండి. టైం ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇవన్నీ అసలు ఎక్సర్సైజ్ చేయడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మీరు మిస్టేక్స్ ఏవైతే చేయకూడదో అలాంటి వాటి మీద మనం వీడియో చేయడం గూడా జరిగింది. సో, ఇక్కడుంది వీడియో చూడండి. వెబ్ ఆప్షన్స్ కాలేజెస్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ మిస్టేక్ చేయకండి అని జెప్పి, ఇలా చేస్తే సీట్ గ్యారంటీ అని మనం ఒక వీడియో అయితే చేశాము. ఈ వీడియోని మీరు చూడండి. కింద నేను డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను మీకు. సో, వెబ్ ఆప్షన్స్‌కి అలాంటి డౌట్స్ ఇంకా అంటే మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే వీడియో చూసిన తర్వాత గూడా మీరు కింద కామెంట్స్‌లో రాయొచ్చు. సో, తర్వాత ఇక మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 15థ్ వరకు టైం ఉంది. తర్వాత అసలు టోటల్‌గా మనకి నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయి అని జెప్పేసి మనము నిన్న గూడా ఒక వీడియో చేశాము మొన్న. సో, ఏ కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఏ బ్రాంచ్ ఎన్ని కాలేజీల్లో ఆఫర్ చేస్తున్నారు? ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయి? అని జెప్పేసి మనము ఇంకొక వీడియో గూడా చేయడం జరిగింది. ఈ వీడియో గూడా చూడండి. సో దట్ మీకు అసలు ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఏ బ్రాంచ్‌ల్లో ఉన్నాయి అనేది తెలిస్తే, సో మీరు బ్రాంచెస్‌ని గూడా ప్రయారిటైజ్ చేసుకోవడమో, లేకపోతే ఇంకేదైనా ఐడియా వస్తుంది మీకు. సో, మీరు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఈ 2 వీడియోసు. ఇకపోతే మనకి సో, కన్వీనర్ కోటాలో ఉన్నాయి 70,000 సీట్లే. మరి స్లాట్ బుక్ చేసుకున్నదేమో 99,000 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. మరి అందరికీ సీట్ వస్తుందా? రాదా? అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. సీటు వస్తుంది దాదాపు. ఎందుకనంటే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్లారా? లేదా? అనేది కూడా తెలీదు మనకు. చాలామంది వెళ్ళలేదు. అండ్ ఈరోజు, రేపు టైం ఉంది. మరి అందరూ వెళ్తారు. ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు? 99,000 ఉన్నారు. మరి వాళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారా అంటే మేబీ డౌటు. ఓకే. అప్ టు 90 90,000 వరకు
మేబీ చేసుకుంటారేమో అని ఒక అప్రాక్సిమేట్ ఐడియా అనమాట. సో, అందులో మళ్ళీ ఆప్షన్స్ ఎంతమంది పెట్టుకుంటారు అనే దాని మీద గూడా కొంత డౌటే ఉంది. సో, ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు 88,800 ఉంటే, ఇప్పటివరకు అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టింది ఒక్క ఆప్షన్ పెట్టినా గూడా వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టిన కిందకే కౌంట్ అవుతారు గాబట్టి, అలాంటి వాళ్ళు అంటే అసలు ఒక్కటి పెట్టిన వాళ్ళు గూడా 60,000 మంది ఉన్నారు. అంటే ఇంకా 28,000 మంది వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు. సో, చూడండి అంటే ఈ 2 డేసే టైం ఉందట. 3 డేస్ 13థ్, 14థ్, 15థ్ 3 రోజులు టైం ఉంది. ఈ 3 రోజులలో మరి ఇంకెంతమంది పెడతారనేది చూడాలి ఒకటి. రెండోది కొంతమంది ఆప్షన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పెట్టట్లేదు. సో, నేను ఇందాక చూపించినట్టు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి కోసం మీరు ఆ వీడియోని పూర్తిగా చూడండి. దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు వచ్చేవి, రానివి అనేవి మీరు డిసైడ్ చేసుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌ని బట్టి దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ ప్రయారిటైజ్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. సో, అదంతా దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి తప్పకుండా. ఆహ్, సో, సీటు రాకపోవడం అనేది దాదాపు ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు అందరూ సీట్ కోసము అప్లై అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టకపోవచ్చు. ఇప్పుడు 99,000 స్లాట్ బుక్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక 10,000 మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోవచ్చు. అండ్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన దాంట్లో కూడా మళ్ళీ కొంతమంది ఆప్షన్స్ పెట్టకపోవచ్చు. అండ్ పెట్టిన వాళ్ళలో కూడా కొంతమంది ఓన్లీ వాళ్ళ వాళ్ళకి నచ్చిన కొన్ని కాలేజెస్‌లో మాత్రమే పెడతారు ఆప్షన్స్. వస్తే వాటిల్లో వెళ్తాము. ఒకవేళ రాకపోతే మాకసలు ఇంజినీరింగ్ సీట్ వద్దు. మేము అంటే ఏ కేటగిరీలో వద్దు లేదా అసలే వద్దు. సపోజ్ ఏ కేటగిరీలో వద్దననుకుంటే మేబీ బి కేటగిరీలో ట్రై చేద్దామని అనుకోని కొంతమంది లిమిటెడ్‌గా కూడా పెడుతుంటారు. సో, అలాంటి వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతుంటారు కాబట్టి మిగిలిన వాళ్ళకి ఎవరికైతే జెన్యూన్‌గా 100% సీట్ కావాలి అని మాక్సిమం నంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళకి డెఫినిట్‌గా సీట్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ వన్ థింగ్ నేను మళ్ళీ చెప్తుందేందంటే, మీరు డెఫినిట్‌గా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రిపేర్ చేసుకొని మాత్రమే ప్రాపర్‌గా పెట్టండి. ఓకే. మీకు రానివి కూడా పెడతారు చాలామంది. ఇప్పుడు 1,70,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు గూడా జేఎన్‌టీయూ దగ్గర నుంచి, సీబీఐటీ దగ్గర నుంచి, విజ్ఞాన్ జ్యోతి దగ్గర నుంచి మొదలుపెట్టి కంప్యూటర్ సైన్స్ సో, అన్నీ రాస్తూ ఉన్నారు. చాలామంది ఆప్షన్స్ అయితే పెడుతున్నారు. బట్ అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు వచ్చే మీ ర్యాంక్‌ని బట్టి ఒక 30,000, 40,000 ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ ర్యాంక్ 90,000 అనుకుంటే ఓ 60,000 నుంచో లేదా మరి కావాలంటే ఓ 50,000 నుంచి పెట్టుకోండి. లేదు మీరు ఏ బ్రాంచెస్ కావాలనుకుంటున్నారు? ఇప్పుడు సీఎస్‌సి రిలేటెడ్ బ్రాంచెస్ అనుకోండి. మీకు కొంచెం టఫ్‌గా ఉంటుంది. బట్ అలా గాకుండా ఇంకా ఈసీఈ, ఎలక్ట్రికలు, మెకానికలు, సివిలు, ఇన్‌స్ట్రుమెంటేషను, మెటలర్జీ ఇట్లాంటి మైనింగ్ ఇట్లాంటి అదర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో కోర్ బ్రాంచెస్ ఇట్లాంటివి కావాలనంటే కొంచెం బెటర్ కాలేజెస్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు బెటర్ ఛాన్సెస్‌ని ఆహ్, కావాలి అని అనుకుంటే డెఫినిట్‌గా మీరు మంచి కాలేజీ నుంచి స్టార్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, పెట్టొద్దని నేను అనట్లేదు. మీరు మాక్సిమం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టుకుంటేనే మంచిది. మొన్న మనం ఆల్రెడీ న్యూస్‌లో చూసాము. ఒక క్యాండిడేట్ 984 నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది. సో, ఆల్మోస్ట్ మొత్తం 1040 ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్‌గా మనకి ఈ ఏపీ సెట్ కౌన్సెలింగ్‌లో. కాబట్టి మీరు మాక్సిమం పెట్టేసుకోండి. కాకపోతే ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకున్నట్టయితే మీకు మంచి కాలేజ్‌లో మంచి కోర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక మనకి సీట్ అలాట్‌మెంట్ అనేది 19థ్ ఆన్ ఆర్ బిఫోర్ 19థ్ కాబట్టి ఈ లోపల సీట్ వచ్చినట్లయితే మీకు తర్వాత ఏం చేయాలి? తర్వాత మీరు 19థ్ నుంచి 23rd లోపల మీరు ఆన్‌లైన్‌లోనే ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుందనమాట. సో, మీరు కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, మీరు ఇది ప్రాసెస్ చేసేటప్పుడు దీనికి సంబంధించి ముందు మీకు ఒక పాయింట్ ఏంటంటే పేమెంట్ చేయడానికి మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ 3 ఆప్షన్సే ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ అయితే మీరు డైరెక్ట్‌గా పే చేసేయొచ్చు. నాకు తెలిసి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అంటే ఇక్కడ మనం పే చేసేది సింగిల్ అటెంప్ట్‌లోనే చేయాలి. సింగిల్ ట్రాన్సాక్షన్‌లో. అది మీకు ఫీజు కాలేజీని బట్టి మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,40,000, 1,50,000 అలా ఉందనుకోండి. సో, సింగిల్ ట్రాన్సాక్షన్‌లో చేయాలి అనంటే కొన్ని బ్యాంక్స్‌లో కొన్ని కార్డ్స్‌కి లిమిట్ ఉంటుంది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది. సో, ఆ లిమిట్‌ని మీరు బ్యాంక్‌కి వెళ్లి గాని లేదంటే మీరు ఏదైనా యాప్స్ వాడుతుంటే యాప్స్‌లో మీకు ఆ ఫెసిలిటీ ఉంటే మీరే ఇంక్రీజ్ చేసుకోవడం గాని చేయండి. ఎందుకంటే 1,50,000 వరకు అంటే మీకు ఏ కాలేజ్ వస్తుందో తెలీదు కాబట్టి మాక్సిమం లిమిట్ మీరు పెట్టేసుకొని ఉండండి. సో దట్ మీకు పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ మీకు లిమిట్ ఏదైనా ఉన్నట్లయితే మీకు పేమెంట్ చేయడానికి
ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ 19th తర్వాత మీకు సీట్ వచ్చిన తర్వాత అప్పుడు చూసుకొని అది ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు అని వేరే వాళ్ళ కార్డు కోసం వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ కూడా ఏదో చేయాల్సొస్తుంది. టెన్షన్ పడాల్సొస్తుంది. అలా కాకుండా ఎవరు లేకపోతే మళ్ళీ మీరప్పుడు బ్యాంక్‌కెళ్ళి కొన్ని బ్యాంకులయితే ఇమ్మీడియేట్‌గా చేయవు. 2 రోజులు, 3 రోజులు టైం అడుగుతారు. ఈ లోపల మనకి కౌన్సెలింగ్ అదే ఫీ పేమెంట్ డేట్ కూడా దగ్గరకొచ్చేస్తుంది. లాస్ట్ మినిట్‌లో మీకు ఇబ్బందవుతుందని చెప్పేసి ఇప్పుడు ముందే చెప్తున్నాను. కాబట్టి మీరు ఆ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇంక్రీజ్ చేసి పెట్టుకోండి. ఎందుకనంటే మీ అకౌంట్ నుంచి చేస్తేనే బెటరు. ఎందుకనంటే మీరు ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే సెకండ్ రౌండ్‌లో గానీ, థర్డ్ రౌండ్‌లో గానీ వేరే కోర్స్ ఏదైనా వచ్చి అంటే వేరే కాలేజీలో వచ్చి ఫీజ్ తగ్గిందనుకోండి. మీరు ఎక్స్‌ట్రా ఆల్రెడీ పే చేసిన అమౌంట్ ఏదైనా ఎక్స్ట్రా ఉందనుకోండి, అది ఆ రీఫండ్ అమౌంట్ మీకు మళ్ళీ మీ అకౌంట్‌కే వస్తుంది. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నుంచి అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి చేశారో సేమ్ రీఫండ్ రివర్సల్ అవుతుంది కాబట్టి సేమ్ అకౌంట్‌కి మీరు మీ యొక్క అకౌంట్స్ నుంచి చేయడమే మంచిదనమాట. సో, ఇది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో అడగండి చెప్తాను. లేదనంటే మీకు పెయిడ్ సర్వీస్ ఏమైనా కావాలనంటే ఈ నంబర్‌లో కాల్ చేసినట్లయితే మీకు డెఫినెట్‌గా సర్వీస్ కూడా ఇస్తాము. 9849068590. సో, వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు మన వీడియోస్. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబర్స్ రేట్ చాలా తక్కువుంది. నాన్ సబ్స్క్రైబర్స్ ఏమో ఎక్కువ మంది ఉన్నారు. సో, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. అండ్ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, మీ అందరికీ మంచి కాలేజీల్లో, మంచి బ్రాంచుల్లో సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.